హైదరాబాద్ అంటే విశ్వనగరము. హైదరాబాద్ అంటే అవ్వల్దారు పట్నము. హైదరాబాద్ అంటే అందరికి అన్నం పెట్టే పట్నము. హైదరాబాద్ అంటే ఎవ్వలన కడుపులో పెట్టుకునే పట్నము. హైదరాబాద్ అంటే నిలువ నీడనిచ్చే నగరం, నమ్మికాన్నిచ్చే నగరం. ఇట్లా గల్లా ఎగరేసి చెప్పేటోళ్ళం మనం. ఇది 2 ఏళ్ల కిందట దాకా. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆగమైన పట్నము. హైదరాబాద్ అంటే ముంచే పట్నము. హైదరాబాద్ అంటే నరకం చూయించే నగరము. హైదరాబాద్ అంటే భయపెట్టించే పట్నం. హ్యూగో గిట్లా అయిపోయింది. చూస్తరేమా గంట వానకే ఎట్లా ఆగమైపోయిందో. మరి ఈడ తప్పేవల్ది? ఇన్నేళ్ల సంధి లేనిది ఇప్పుడే పట్నం గిట్లెందుకు అయింది? పారి నేను చెప్తా గాని. ఇగో ఇప్పుడు మన హైదరాబాద్ పట్నం అవతారం గిట్లున్నది. ఎంతల ఎంత మార్పు ఎప్పురి. మార్పు అంటే గీదా. ఈడ నేను రాజకీయాలు మాట్లాడా ఉన్న ముచ్చట చెప్తా. 2 ఏళ్ల కిందటి దాకా హైదరాబాద్కు రాక రాక ఎవలొచ్చినా పరిశాన అయ్యేది. ఇది అమెరికాను మించిపోయింది అని చెప్పేది. వాళ్ళని కాదు, సినిమాలోళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, రాజకీయ లీడర్లు, పక్క రాష్ట్రపోళ్ళు, మీది బాసుకోళ్ళు ఇట్లా ఎవలొచ్చినా హైదరాబాద్ను తారీఫ్ చేసేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ముంచే నగరం లెక్క కొడుతుంది ఒక్కొక్కలకు. నిన్నటికి నిన్న కురిసిన గంటవానకు హైదరాబాద్కు సముద్రం వచ్చిందా ఏందనంత పనైంది. ఏంది వరద అసలు? రోడ్లేడ కనబడ్డాయోళ్ళ అగో కండ్ల ముందే జనం కొట్టుకపోయారు. కార్లు మునిగిపోయినాయి, పడవలు లెక్కనే పోయినాయి. రోడ్ల మీద ఏంది నీళ్ళు గింతగానమ్మా. ఇక రోడ్ల మీదనే గిట్లుంటే ఇండ్ల పరిస్థితి మీకు సెపరేట్గా చెప్పవలసిన పని లేదనుకుంటా. మీకు అర్థమై ఉంటది కదా. ఇండ్లు మునిగిపోయినాయి వల్ల అసలు జనాలది హరిగోసనా హరిగోసనా. ఓదిక్కు హైడ్రా గీడ్రా అనుకుంటా ఉన్నాయి లేని అని కూలగొట్టింది కదా మన సర్కారు. మరి గట్లా కూలగొట్టినాక రోడ్ల మీదకి నీళ్ళు ఎందుకు వచ్చినాయి, ఇండ్లు ఎందుకు మునిగిపోయినాయి? ఇక ట్రాఫిక్ గురించి చెప్పుకుంటే రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఎవరన్నా జిగర్ తీస్తే చాలు ఇక్కడ జనాలకు బీపీ పెరుగుతుంది. కిలోమీటర్ల పొడుగుతా కార్లు, బండ్లు, బస్సులు రోడ్ల మీదనే ఆగిపోయినాయి వల్ల ఏడుదాన్ని ఇరుక్కపోయినాయి. ముంగడి గదులు లేదు, వెనకకు మర్రు లేదు. గోసన రోడ్ల మీదనే నీళ్లుంటాయి. ఇది సాగదని డ్రైనేజీలు పొంగిపోయినాయి. ఆ నీళ్ళలోనే జనం నడుచుకుంటా బండ్లను నడుపుకుంటా పోయిరు. ఎంత అద్మానం ఇది అసలు. కాదు, ఏమనంటే కోపాలు బాగత్తాయి గాని ఓ దిక్కు వాతావరణ శాఖలు చెప్తూనే ఉన్నారు ఇట్లా గిట్ల వాన పడుతుంది, పెద్ద వాన ఉంటది అని. మరి అట్లా చెప్పినప్పుడు సర్కారోళ్ళు ముందు చూపుతారు ఉపాయం చేయాలద్దా? వాళ్ళేమో ఢిల్లీ తోపబట్టే ఎంతసేపు రాజకీయమేనాయే. మరి పట్నం జనాన్ని పట్టించుకునేది ఎవరు? అంటే చేపాటికి హైదరాబాద్ వాళ్ళు ఓట్లేయలేదా నాకు ఇంతగానో కోపము? అరే ఓ దిక్కు పట్నం మునిగిపోవడానికి వస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుండు ఏందోలా. ఇదొకసారి అని కాదు, ఈ వారం 10 రోజులలోనే 4, 5 మట్లయింది. ఒకసారి కాకుండా ఇంకోసారైనా మలమల గిట్ల కాకుండా చూడాలనా అద్దా? ఈ పాపం ఎవరిది మీరే ఎప్పురోల్లా. మళ్ళీ నేను చెప్తానేమో చూసినావా సర్కారు మీద నీకు కోపం ఉన్నది అని అన్నా అంటారు. అందుకే నన్ను కూడా అడగద్దు. హైదరాబాద్ లో కొలువులు చదువులు చేస్తున్న మీ ఇంట్లోనే అడుగురు అలా చెప్తారు.